ఛానల్ షైన్ విత్ శైలు. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అందరూ బాగా చేసుకున్నారా? మేము కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఈ రోజైతే మన వీడియో ఏంటి అంటే మేకప్ చూపించాలి అనుకుంటున్నా. మేకప్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి. బ్రైడల్ మేకప్, వాటర్ ప్రూఫ్ మేకప్, ఆక్యుపైడ్ మేకప్, ఫోటోగ్రఫీ మేకప్, ఇలా చాలా పేర్లు ఉంటాయండి. బ్రైడల్ మేకప్ అనేది పెళ్లి కూతుర్లకు చేస్తారు, అది అందరికీ తెలిసిందే కదా. వాటర్ ప్రూఫ్ మేకప్ అనేది ఏంటంటే మనం వాటర్తో మనం ఫేస్ వాష్ చేసుకున్నా కానీ మేకప్ అనేది రిమూవ్ అవ్వదు, దాన్ని వాటర్ ప్రూఫ్ మేకప్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఆక్యుపైడ్ మేకప్. ఆక్యుపైడ్ మేకప్ ఏంటంటే అన్ఈవెన్ స్కిన్ టోన్ని ఈవెన్గా చేస్తుంది. అంటే పింపుల్స్ ఉన్నా కానీ మనకి మేకప్లో పింపుల్స్ అనేది కనిపించదు. నెక్స్ట్ వచ్చేసి పిగ్మెంటేషన్ ఉన్నా కానీ పిగ్మెంటేషన్ కూడా క్లియర్ చేస్తుంది. అలా మనకి స్కిన్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అవన్నీ కూడా మనం క్లియర్ చేసి మేకప్ చేస్తాము, దాన్ని ఆక్యుపైడ్ మేకప్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఫోటోగ్రఫీ మేకప్. ఫోటోగ్రఫీ మేకప్ అంటే చూడటానికి మనకి డైరెక్ట్గా సింపుల్గానే కనిపిస్తుంది మేకప్, బట్ ఫొటోస్లో మాత్రం చాలా హెవీగా కనిపిస్తుంది. దానికి ప్రొసీజర్ కూడా చాలా లాంగ్ ఉంటుందండి. సో ఇవన్నీ కూడా నేను వచ్చే వీడియోస్లో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం బర్త్డే ఫంక్షన్స్కి కానీ మాల్స్కి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మేకప్ ఎలా చేసుకోవాలి అన్నది నేను చూపించాలి అనుకుంటున్నా. ఇది అందరూ చేసుకోవచ్చండి మేకప్. సో ఫస్ట్ బేసిక్గా చూపించాలి అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్గా చూపిస్తాను. ఫస్ట్ బేసిక్ అనేది మనం సింపుల్గా సింపుల్ అంటే మరీ సింపుల్ కాదు, అలా అని హెవీగా కూడా కాదు, మీడియంగా నేను చూపిస్తున్నానండి. సో అందరూ చేసుకునేలాగా కూడా చూపిస్తున్నాను. నెక్స్ట్ అండి, నేను నెక్స్ట్ వీక్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. సో నాకు ఇక్కడైతే ఎవరు సపోర్ట్ లేరండి. సపోర్ట్ అంటే నేను ఎవరికి చేసి మీకు వీడియోస్ పోస్ట్ చేయడానికి నాకు ఇక్కడ ఎవరు లేరు. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి మా సిస్టర్స్, మా కొలీగ్స్ వీళ్ళందరూ ఉంటారు కదా. సో నేనైతే మనకి బ్యూటీకి రిలేటెడ్ అన్నీ, అంటే హెయిర్ కట్సే కానీ, హెయిర్ ట్రీట్మెంట్స్ కానీ, స్కిన్ ట్రీట్మెంట్సే కానీ, ఫేషియల్స్ కానీ, హెడ్ మసాజ్, నెక్స్ట్ వచ్చేసి ఫుట్ మసాజు, నెక్స్ట్ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ కానీ, పింపుల్స్ ట్రీట్మెంట్ కానీ, యాక్నీ ట్రీట్మెంట్ కానీ, ఇలా అన్ని ట్రీట్మెంట్స్ కూడా నేను ఇలా నేను చూపిస్తానండి మీకు. సో మన వీడియోస్ అయితే నెక్స్ట్ వీక్ 7th నుంచి డైలీ కంటిన్యూ అవుతుంది. సో అంతా కూడా మంచిగా ప్రొఫెషనల్గా చూపిస్తాను. మీరు ఇంట్లోనే చక్కగా స్కిన్కి కేర్ తీసుకునేలాగా అన్నీ చూపిస్తాను. ఇంకా మన ఛానల్ని మాత్రం ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మేకప్ వీడియో అనేది కంటిన్యూ అవుతుంది. చూసారుగా, బిఫోర్ నా ఫేస్ ఇలా ఉంది, ఆఫ్టర్ మేకప్ అయిన తర్వాత ఎలా ఉంది అన్నది కూడా నేను చూపిస్తాను. సో ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం మేకప్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. ఫేస్ వాష్ అయిన తర్వాత మాయిశ్చరైజర్ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి. నేనైతే నివ్యా సాఫ్ట్ క్రీమ్ అనేది అప్లై చేసుకుంటున్నాను. మీకు డైలీ ఏ క్రీమ్ అయితే అలవాటు ఉంటుందో ఆ క్రీమ్ అనేది యూస్ చేసుకోండి. ఇప్పుడు మాయిశ్చరైజర్ క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత పాండ్స్ బీబీ క్రీమ్ అనేది నేను తీసుకుంటున్నానండి. బీబీ క్రీమ్ అయినా తీసుకోవచ్చు, సీసీ క్రీమ్ అయినా తీసుకోవచ్చు. ఇందులో పాండ్స్లో ఉంటుంది, లాక్మీలో ఉంటుంది, రెవ్లాన్లో ఉంటుంది, ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చండి. బట్ సింపుల్ మేకప్కి మనం జస్ట్ మాల్స్కి వెళ్ళినప్పుడు, లేదు అంటే బర్త్డే ఫంక్షన్స్కి ఇలా లైట్ ఫౌండేషన్ అనేది సరిపోతుందండి. సీసీ క్రీమ్స్ కానీ బీబీ క్రీమ్స్ కానీ సరిపోతుంది. సో పాండ్స్ బీబీ క్రీమ్ తీసుకున్న తర్వాత కొంచెం అక్కడక్కడ డాట్స్ పెట్టుకొని స్పాంజ్తో మనం ఈవెన్గా ఫేస్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం స్ప్రెడ్ చేసుకునేటప్పుడు కొంచెం ప్రెజర్ ఇస్తూ స్ప్రెడ్ చేస్తే, మనకి ప్రెజర్ ఇస్తూ స్ప్రెడ్ చేయటం వల్ల అది మనకి ఎక్కువసేపు గ్లోనెస్ అనేది ఉంటుంది, ఎక్కువసేపు మేకప్ అనేది ఉంటుంది. సో మనం కొంచెం టెన్షన్గా అయినా అట్లా ప్యాచెస్ లాగా కనిపించదు. సో ప్రెజర్ ఇచ్చి చేయటం వల్ల మనకి స్కిన్లోకి బాగా అబ్జార్బ్ అవుతుంది కాబట్టి అప్పుడు మనకి ఆయిల్నెస్ త్వరగా రాదు. నెక్స్ట్ వచ్చేసి ప్యాచెస్ అనేది కూడా ఎక్కువగా కనిపించదు. ఇప్పుడు ఫౌండేషన్ అయిన తర్వాత లిప్ గ్లాస్ అనేది వేసుకుంటున్నాను. నేను లాక్మీలో లూజ్ పౌడర్ అనేది తీసుకున్నానండి. ఎప్పుడైనా మేకప్స్లో లూజ్ పౌడర్ తీసుకుంటే మనకి చాలా బాగుంటుంది మేకప్. అంటే ప్యాచెస్ అనేది ఫస్ట్ ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళైతే కనుక ప్యాచెస్ అనేది మనకి ఎక్కువగా కనిపించదు. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. లూజ్ పౌడర్ అనేది చాలా బాగా రిజల్ట్ ఉంటుంది.
ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పౌడర్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఫేస్కి నెక్తో పాటు ఇయర్స్కి కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఐ షేడ్స్ వేసుకుంటున్నాను. ఐబ్రో కింద ఎప్పుడూ కూడా వైట్ కలర్ అనేది ఒక లైన్ లాగా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఐస్ దగ్గర నేనైతే పింక్ కలర్ అనేది వేసుకున్నాను. మీకు ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ మ్యాచింగ్ అనేది వేసుకోవాలి. నేనైతే పింక్ కలర్ వేసుకున్నాను. లాస్ట్ ఎండింగ్లో కొంచెం గోల్డ్ షేడ్ అనేది ఇచ్చాను. ఇప్పుడు ఐలైనర్ అనేది వేసుకోవాలి. నాకు ఐసైట్ ఉండడం వల్ల నేను మిర్రర్లో చూసుకొని వేసుకున్నానండి. అందుకని ఆ క్లిప్ అనేది మిస్ అయింది. నెక్స్ట్ ఐలైనర్ అయిన తర్వాత మస్కారా అయిన తర్వాత కాజల్ అనేది పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఐబ్రోస్కి ఐబ్రో పెన్సిల్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చీక్స్ బ్రష్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు లిప్ లైనర్ అండి. లిప్ లైనరు లిప్స్టిక్ ముందైనా వేసుకోవచ్చు, లేదు అంటే లిప్స్టిక్కి తర్వాత అయినా వేసుకోవచ్చు. ఎవరికి ఎట్లా సెట్ అవుతే అట్లాగా. ఇది లిప్ లైనర్ అయిన తర్వాత లిప్స్టిక్ అనేది వేసేసుకున్నాను. నెక్స్ట్ లిప్స్టిక్ అయిన తర్వాత లిప్ గ్లాస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మేకప్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. లాస్ట్కి లుక్ అయితే ఇలా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ముందు వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.